in STLC, in software testing life cycle, the next phase, we are at last phase. The next phase is test execution phase. Which phase? Test execution phase. We are already completed the previous phases. What are those? What are those? Requirement analysis, test scenarios, test cases, and test environment setup. Test environment setup. Now it's time to perform a test execution phase. So in this test execution phase, so every phase we have an entry and exit criteria, right? What is an entry criteria? What is the meaning of entry criteria? What is the meaning of exit criteria? చెప్పాలి. చెప్పా కదా ఇందాకలా సేమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ చదవాలి. సో entry criteria means how we enter. When we enter this phase, ఈ phase లోకి enter కావడానికి what is the restrictions and rules and what is the criteria. So it must review and approved test cases. టెస్ట్ కేసెస్ అప్రూవ్ అయిన టెస్ట్ కేసెస్ డాక్యుమెంట్ కావాలి. దెన్ అప్రూవ్డ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి. టెస్ట్ ఎన్విరాన్మెంట్ కూడా సెటప్ చేసుకొని ఉండాలి. అప్రూవ్డ్ టెస్ట్ కేసెస్, టెస్ట్ ఎన్విరాన్మెంట్. ఎక్కడ మీకు ఈ టెస్ట్ ఎగ్జిక్యూషన్ కి నేను ఇంకోటి ఏం ప్రొవైడ్ చేస్తానంటే డిఫెక్ట్ టెంప్లెట్. డిఫెక్ట్స్ స్టోర్ చేసుకోవడానికి టెంప్లెట్ ని కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ అప్రూవ్ టెస్ట్ కేసెస్ ఉండాలి, టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని ఉండాలి, డిఫెక్ట్ టెంప్లెట్ కూడా మీ దగ్గర ఉండాలి. ఇవి ఉంటే ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీ. సార్ వాట్ ఈస్ ఎన్ ఎగ్జిట్ క్రైటీరియా? మరి ఇక్కడ నాకు ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి సార్? ఆల్ టెస్ట్ కేసెస్, మీ దగ్గర ఎన్నైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో ఆల్ టెస్ట్ కేసెస్ must be executed. మీ దగ్గర ఉన్న అన్ని టెస్ట్ కేసెస్ ఏం చేయాలండి? ఎగ్జిక్యూట్ చేసి ఉండాలి. సో అవి పాస్ అయితే ఫెయిల్ అయితేనే ది సెకండ్ వన్. బట్ ఈ ఫేజ్ లో మీరు 50 టెస్ట్ కేసెస్ ప్రిపేర్ చేస్తే 50 టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిట్ అయిపోవాలి ఈ ఫేజ్ లో. సో హౌ వి పర్ఫార్మ్ అండ్ టెస్ట్ ఎగ్జిక్యూషన్. మనం టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా పర్ఫార్మ్ చేయాలి? సేమ్ రియల్ టైం అండి. రియల్ టైంలో మీకు ఒక ప్రాజెక్ట్ లో, కార్పొరేట్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్ లో మీరు ఉన్నప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఓకేనా? సో బిఫోర్ స్టార్ట్ ద ఎగ్జిక్యూషన్ యూ నీడ్ హ్యావ్, వీటితో పాటు ఇంకేం కావాలండి? ఇంకేమైనా కావాలా వద్దా? బిల్డ్ రిలీజ్ అయి ఉండాలి కదా. ఏముండాలి? బిల్డ్ రిలీజ్ అయి ఉండాలి. బిల్డ్ లో ఏముంటుంది అని చెప్పానండి? యూఆర్ఎల్ ఉంటుంది. మనం టెస్ట్ చేసేది ఏ అప్లికేషన్? వెబ్ అప్లికేషన్ కదా. URL తో పాటు ఇంకేముంటుంది సార్ అంటే బిల్డ్ రిలీజ్ నోట్ కూడా ఉంటుందండి. ఈ నోట్ లో ఏముంటది? సో మనం ఈ పేజెస్ లో ఏమేమి డెవలప్ చేసినాము, ఈ బిల్డ్ లో ఏమేమి డెవలప్ చేసినాము, ఈ బిల్డ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మీరు టెస్ట్ చేయాలి, డిఫెక్ట్స్ అనేవి ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఒకవేళ ఏదైనా యూజర్ నేమ్స్ కానీ పాస్వర్డ్స్ కానీ డేటాబేస్ క్రెడెన్షియల్స్ ఏమైనా మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఈ బిల్డ్ కి ఆ క్రెడెన్షియల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ఈ బిల్డ్ లో ఉండేది ఏంటి? యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి? డెవలపర్ ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ డెవలప్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ ఏం చేస్తారండి? వెబ్ అప్లికేషన్ ఫార్మేట్ లోకి యూఆర్ఎల్ లో కన్వర్ట్ చేసి ఆ యూఆర్ఎల్ ఫార్వర్డ్ చేస్తారు మీకు. ఆ యూఆర్ఎల్ ఫార్వర్డ్ చేస్తారు మీకు. ఓకేనా? సో ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్ ఏంటంటే, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసే ప్రాజెక్ట్ ఏంటి? లోన్ అప్లికేషన్ ప్రాజెక్ట్. మనం చేసే ప్రాజెక్ట్ ఏంటి? మనం ఎగ్జిక్యూట్ చేసే టెస్ట్ కేసెస్ ఏ ప్రాజెక్ట్? లోన్ అప్లికేషన్. ఓకేనా? లోన్ అప్లికేషన్ లో ఏ పేజ్ అండి? ఏ పేజీ? రిజిస్ట్రేషన్ పేజ్. గుర్తుపెట్టుకోండి, ఈ రిజిస్ట్రేషన్ పేజ్కి కంటిన్యూషన్ పేజెస్ వస్తాయి మీకు. లాగిన్ పేజ్ వస్తాయి, తర్వాత లోన్ అప్రూవ్డ్, అన్ని పేజెస్ వస్తాయి. ప్రజెంట్ మీరు ఏ పేజ్ టెస్ట్ చేస్తున్నారు? అందులో రిజిస్ట్రేషన్ పేజ్ టెస్ట్ చేస్తున్నారు.
ఓకేనా? సో ఈ రిజిస్ట్రేషన్ పేజ్ కి మీ దగ్గర టెస్ట్ కేసెస్ ఉన్నాయి, దీనికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకున్నారు, డిఫెక్ట్ టెంప్లెట్ ఉంది, దీని బిల్డ్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు ఈ రోజు టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎవరు రిలీజ్ చేస్తున్నారు? బిల్డ్ డెవలపర్. ఓకేనా? సో ఇక్కడ డెవలపర్ ఎవరంటే నేనే అండి. మీరు డెవలపర్ నేమ్ దగ్గర లెట్స్ రైట్ మై నేమ్. నేనే డెవలపర్ని, నేనే మీకు బిల్డ్ రిలీజ్ చేస్తాను. ఓకేనా? సో రిలీజ్ చేసిన తర్వాత మరి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? వాట్ ఈస్ మై ఫస్ట్ యాక్టివిటీ? చెప్పండి. ఎనీవన్ బిఫోర్ గోయింగ్ టు రెగ్యులర్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూషన్, మనం రాసిన టెస్ట్ కేసుని ఎగ్జిక్యూట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ పర్ఫార్మ్ విచ్ టెస్టింగ్? స్మోక్ టెస్టింగ్. ఫస్ట్ ఏ టెస్టింగ్ చేయాలండి? స్మోక్ టెస్టింగ్ చేయాలి. ఈ స్మోక్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి? ఎప్పుడైతే బిల్డ్ డెలివరీ అవుతుందో, బిల్డ్ డెలివరీ అయిన ప్రతిసారి చేయాలి. ఇక్కడ డెవలపర్ అనేవాడు ఏ బిల్డ్ రిలీజ్ చేసిండండి? మీకు ఏ బిల్డ్ రిలీజ్ చేసిండు? లోన్ అప్లికేషన్ లో వర్షన్ 1 ఏది రిలీజ్ చేస్తాను నేను? బిల్డ్ 1. ఏది రిలీజ్ చేస్తున్నా? వర్షన్ 1 లో బిల్డ్ 1 రిలీజ్ చేస్తున్నా ప్రజెంట్. ఒకవేళ ఇన్ కేస్ టుమారో మీకు బిల్డ్ 2 రిలీజ్ అయింది అనుకోండి, అదే వర్షన్ లో బిల్డ్ 2 రిలీజ్ అయింది, మళ్ళీ ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? అదే వర్షన్ లో బిల్డ్ 2ను కూడా స్మోక్ టెస్ట్ చేయాలి. మీకు ఇంతకుముందు నేను చెప్పిన ప్రతి థింగ్ ఫాలో అవ్వాలండి. మీరు ఫాలో అయితేనే మీకు వర్క్ వస్తుంది, ఫాలో కాకపోతే వర్క్ రాదు. మళ్ళీ చెప్తున్నా, ఒకే దాన్ని, ఒకే కాన్సెప్ట్ ని మల్టిపుల్ టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు టైం వేస్ట్ అవుతుంది. సో మనం ఇంతకుముందు ఏమంటారు, ఫోల్డర్ క్రియేషన్ చెప్పా మీకు. ఆ టాపిక్ ఉంటుంది, ఒకసారి ఫోల్డర్ క్రియేషన్ లోకి వెళ్ళి ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఇలాగా ఫోల్డర్ క్రియేషన్ లోకి వెళ్ళి STLCలో ఏం క్రియేట్ చేసుకుంటారు? లోన్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అని మీరు టెస్ట్ ప్లాన్, టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్ అని మనం చెప్పినాం కదా, మర్చిపోయారా? మర్చిపోకపోతే డౌట్, కానీ మర్చిపోతే ఇబ్బంది ఏమి సార్ అంటారు. అసలు మీరు చెప్పారా సార్ అంటారా? పంపు తీసుకున్నాం అనగా ఏంటిది? వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ మస్ట్ క్రియేట్ an ఫోల్డర్ స్ట్రక్చర్ ఇన్ యువర్ సిస్టమ్. మీ సిస్టమ్ లో ఫస్ట్ వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాతే స్టోర్ చేసుకోండి. చూడండి, ప్రాజెక్ట్ నేమ్, అందులో ఫోల్డర్స్ ఏంటి? డాక్యుమెంట్స్, టెంప్లెట్స్, సినారియోస్, కేసెస్, స్టేటస్ రిపోర్ట్స్. ఆల్రెడీ మీ దగ్గర నేను డాక్యుమెంట్స్ ఇచ్చా, అవి డాక్యుమెంట్స్ ఫోల్డర్ లో స్టోర్ చేసుకోండి. టెంప్లెట్స్, టెస్ట్ కేస్ టెంప్లెట్ కానీ, సినారియో టెంప్లెట్ కానీ, ఈ రోజు వచ్చే డిఫెక్ట్ టెంప్లెట్ స్టోర్ చేసుకోండి. సినారియోస్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు, అవి ఫోల్డర్ లో స్టోర్ చేసుకోండి. కేసెస్ ఇక్కడ స్టోర్ చేసుకోండి. స్టేటస్ రిపోర్ట్స్ నెక్స్ట్ చెప్తారు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్. మళ్ళీ ఎగ్జిక్యూషన్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని, ఇవి సపరేట్. ఇందులో ఇక్కడ ఫస్ట్ లోన్ అప్లికేషన్ ఏ వర్షన్ అని చెప్తున్నా? 1.0. 1.0లో ఫస్ట్ వర్షన్ లో బిల్డ్ 01. ఈ బిల్డ్ 01 లో ఇప్పుడు మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ టెస్ట్ కేసుని ఇక్కడ నుంచి ఇక్కడ డంప్ చేసుకోండి, కాపీ చేసుకోండి. తర్వాత మళ్ళీ రీటెస్ట్ సపరేట్, డిఫెక్ట్ సపరేట్, అన్ని సపరేట్ చెప్తే నేను ఎలా చేయాలనేది. ఫస్ట్ ఈ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఈ ఫైల్స్ అనే బిల్డ్ 1 లో స్టోర్ చేసుకోండి. ఓకేనా? సో వర్కింగ్ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ పర్ఫామ్ చేయండి. స్మోక్ టెస్టింగ్ ని మనం ఏమనొచ్చండి? బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ ఏమనొచ్చు? బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ అని కూడా అనొచ్చు. ఈ బిల్డ్ వెరిఫికేషన్ టెస్టింగ్ లో ఏం చేస్తాము? డెవలపర్ మనకి ఏదైతే URL పంపించిండో ఆ URL అనేది యాక్సెస్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుందా లేదా, ఆ URL అనేది కరెక్ట్ పేజ్ అనేది లోడ్ అవుతుందా లేదా. ఓకే అండి, ఫస్ట్ ఆ URL అనేది మనకి డెవలపర్ ఇచ్చిన URL ఫస్ట్ ఓపెన్ అవుతుందా లేదా. సెకండ్ వన్, పేజ్ కరెక్ట్ లోడ్ అవుతుందా లేదా. లోడ్ అవటం అంటే ఏంటి? అన్ని ఏదైతే
ఇమేజెస్ కానీ టెక్స్ట్ బాక్సెస్ కానీ అవన్నీ లోడ్ అవుతున్నాయా లేవా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చిన తర్వాత ఆల్ టెక్స్ట్ బాక్సెస్, రిక్వైర్డ్ టెక్స్ట్ బాక్సెస్ కానీ రిక్వైర్డ్ బటన్స్ కానీ అన్నీ ఉన్నాయా లేవా. రిక్వైర్డ్ బటన్స్ ఉన్నాయా లేవా. ఓకేనా. సో నెక్స్ట్ ఏం చేయాలి, తర్వాత డేటాని ఎంటర్ చేయడం పాసిబుల్ అవుతుంది లేదా అది సెకండరీ. ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ చేయండి. స్మోక్ టెస్టింగ్ చేసిన తర్వాత సెకండ్ వన్ ఏం చేయాలి, ఫస్ట్ స్మోక్ టెస్టింగ్ కదా, స్మోక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేయాలంటే సెకండ్ వన్ ఏంటంటే నార్మల్ టెస్టింగ్. నార్మల్ టెస్టింగ్ స్టార్ట్ చేయండి. ఈ నార్మల్ టెస్టింగ్ లో ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ టెస్టింగ్ స్టార్ట్ చేయండి. యూజర్ ఇంటర్ఫేస్ అయిపోయిన తర్వాత ఫంక్షనల్ స్టార్ట్ చేయండి. ఈ నార్మల్ ఇంటర్ఫేస్ అనేది ఎన్ని బ్రౌజర్స్ కి, మీరు ఎన్ని బ్రౌజర్స్ రాశారు, ఎన్ని బ్రౌజర్స్ రాయమని చెప్పిన 3. మీరు ఏది స్టార్ట్ చేస్తారో మీ యాజ్ యువర్ విష్. ఇది ఫస్ట్ క్రోమ్ స్టార్ట్ చేయాలని రూల్ లేదండి. ఓకేనా. స్మోక్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత స్మోక్ టెస్టింగ్ కూడా అన్ని బ్రౌజర్స్ లో చెక్ చేసుకోవాలి మీరు. స్మోక్ టెస్టింగ్ అయిపోయిన తర్వాత నార్మల్ టెస్టింగ్ స్టార్ట్ చేయండి. నార్మల్ టెస్టింగ్ లో ఫస్ట్ క్రోమ్ చేయండి. క్రోమ్ లో యూజర్ ఇంటర్ఫేస్ ఫంక్షనల్. ఇందులో మీ దగ్గర ఏదైతే టెస్ట్ కేసెస్ ఉన్నాయో మీకు వచ్చినాయి కదా, ఒక 50 టెస్ట్ కేసెస్ వచ్చినాయా, నియర్లీ 50 కదా. ఈ 50 టెస్ట్ కేసెస్ ని 1 by 1 మాన్యువల్. ఇప్పుడు మనం చేసే టెస్టింగ్ ఏంటండి, ఏ టెస్టింగ్ ఇది, మాన్యువల్. మీరు చేసే టెస్టింగ్ ఏంటి ఇప్పుడు, మాన్యువల్ టెస్టింగ్ చేసి, ఈ మాన్యువల్ టెస్టింగ్ చేసిన తర్వాత మనకి ఆ టాంప్లెట్ లో ఐ విల్ ఓపెన్ సమ్ టెస్ట్ కేస్ ఆల్సో. మాడిఫై చేసినామమ్మా నేను చెప్పినవన్నీ ఇవి కూడా ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేయండి. ఈ డేటా ఫిల్ చేసి చూడండి. ఇక్కడ ఈ కాలంలో మీకు యాక్చువల్ రిజల్ట్ పాస్ ఆర్ ఫెయిల్ వచ్చింది కదా, పాస్ ఆర్ ఫెయిల్. సో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చెప్తా. పాస్ ఆర్ ఫెయిల్ వచ్చిన తర్వాత ఏదైనా డిఫెక్ట్ వచ్చినా కూడా ఎక్కడ రిపోర్ట్ చేయాలో చెప్తా. అర్థమైందా. సో ఫస్ట్ లెట్స్ వి స్టార్ట్ కానీ స్మోక్ టెస్టింగ్ స్టార్ట్ చేద్దామా. స్మోక్ టెస్టింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి, యూఆర్ఎల్. బిల్డ్. సో బిల్డ్ రిలీజ్ అయింది. నేను మీకు ఎప్పుడైతే యూఆర్ఎల్ పంపిస్తానో అప్పుడు బిల్డ్. నార్మల్ గా ఈ బిల్డ్ రిలీజ్, ఈ టెస్ట్ కేసెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సార్ అంటే, ఎక్కడ ఉంటాయమ్మా, ఎక్కడ ఉంటాయి, రెపాజిటరీలో ఉంటాయి. సో మీకు అప్కమింగ్ లో రెపాజిటరీ కూడా చెప్తా అండి. గిట్హబ్ చెప్తా మీకు. తెలుసా గిట్హబ్ అనేది, ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ రెపాజిటరీ. సో తెలిసిన వాళ్ళు గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నేను నిన్ను మిమ్మల్ని మెయిల్ యాడ్ చేయమని యాడ్ చేశారా, మీ మెయిల్స్ యాడ్ చేయండి. మీ మెయిల్స్ అన్ని కూడా నేను గిట్హబ్ లోకి యాడ్ చేస్తా. నేను గ్రూప్ లో మెయిల్స్ రాయమని చెప్పా కదా, మెయిల్స్ పంపివని, అందులో ఫిల్ చేయండి ఫాము. మీ మెయిల్స్ అన్ని కూడా నేను రెపాజిటరీకి యాడ్ చేస్తా. ఈ రేపటి నుంచి మనం ఏది అప్డేట్ చేసినా కూడా త్రూ రెపాజిటరీ ద్వారానే వెళ్ళాలి. ఓకేనా. సో గిట్హబ్ చేద్దాం. చూడండి. సో నేను ఆల్రెడీ మీకు రిలీజ్ చేస్తున్నా కాబట్టి బిల్డ్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఈ బిల్డ్ అనేది మనకి స్మోక్ టెస్టింగ్ వర్క్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నా దగ్గర ఉన్న బిల్డ్ ఏంటి సార్ అంటే, మీకు సపరేట్ బిల్డ్ ఓపెన్ చేస్తండి. ఇది నా దగ్గర ఉన్న బిల్లులో మనకి ఏముంటుంది, యూఆర్ఎల్ కదా, ఇది యూఆర్ఎల్. చూడండి. సో ఈ యూఆర్ఎల్ ఫస్ట్ నేను స్మోక్ టెస్టింగ్ చేస్తున్నా. ఏ బ్రౌజర్ కి, క్రోమ్ బ్రౌజర్ కి. ఓకేనా. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసుకొని ఈ యూఆర్ఎల్ ని ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్మోక్ టెస్టింగ్ లో యాక్చువల్లీ స్మోక్ కూడా టెస్ట్ కేసెస్ రాయాలండి. చూడండి ఏం రాస్తారు, స్మోక్ టెస్టింగ్ అని టాంప్లెట్ తీసుకొని ఓపెన్ బిల్డ్, కాపీ ద బిల్డ్ యూఆర్ఎల్, ఎంటర్ ఇన్ క్రోమ్ బ్రౌజర్, క్లిక్ అని ఎంటర్. ఏమాలి, లోన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఓకేనా. నెక్స్ట్ వన్ లో రాయండి. దాని తర్వాత నెక్స్ట్ టెస్ట్ కేసు రాయండి. ఆఫ్టర్ ఎంటర్ ద వ్యాలిడ్ యూఆర్ఎల్, ఆల్ ద లోన్ అప్లికేషన్ పేజ్ షుడ్ బి లోడ్ పర్ఫెక్ట్లీ. అంతా పర్ఫెక్ట్ గా లోడ్ అవ్వాలి. mandatory buttons are available or not, all mandatory bills should be available. చూడండి. సో ఇక్కడ ఓపెన్ అయిందా లేదా, ఫస్ట్ వన్ ఓపెన్ అయిందా, కనిపిస్తుందా లేదా, ఎస్. సెకండ్ వన్
లోడ్ అయిందా లేదా? పేజ్ కరెక్ట్ లోడ్ అయింది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ రిక్వైర్డ్ బటన్. ఇక్కడ మనకు కావాల్సిన బటన్ ఒకే ఒకటి, సబ్మిట్ అండి. ఇందులో ఒకవేళ మీకు టెక్స్ట్ బాక్స్ ఏదైనా మిస్ అయినా కూడా మీరు దాన్ని డిఫెక్ట్ కింద ట్రీట్ చేయొచ్చు. బట్ సబ్మిట్ బటన్ లేకపోతే మీరు అసలు దీన్ని టెస్ట్ చేయలేరు కదా. ఓకేనా సార్? ఇప్పుడు మరి పేజ్ ఓపెన్ అవ్వకపోవటం అంటే ఏంటి సార్ అంటే, ఒకవేళ ఇలా ఓపెన్ అయింది అనుకోండి, దీన్ని ఓపెన్ అవ్వకపోవటం అంటారు. ఓపెన్ అయింది ఇక్కడ? ఎస్ ఆర్ నో? నో కదా. సో ఏదైతే మనం ఎక్స్పెక్టెడ్ పేజ్ ఉందో ఆ పేజ్ ఓపెన్ అవ్వటాన్ని. సో ఇప్పుడు ఇక్కడ స్మోక్ టెస్టింగ్ ఏముందో మనం పాస్ ఉంది. ఎప్పుడైతే స్మోక్ టెస్టింగ్ పాస్ అయిందో ఎందులోకి ఎంటర్ అవ్వాలి? నార్మల్ టెస్టింగ్ లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే అండి. ఎప్పుడైతే స్మోక్ టెస్టింగ్ పాస్ అయిందో అప్పుడు ఎందులోకి ఎంటర్ అవ్వాలి? నార్మల్ టెస్టింగ్. సో నార్మల్ టెస్టింగ్ కావాలంటే మనకి రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ కేసెస్ కదా. నా దగ్గర ఉన్న టెస్ట్ కేసెస్ ఇవి. ఓకే, టెస్ట్ కేసెస్ ఉంది. నెక్స్ట్ ఇంకేం కావాలి? ఎన్విరాన్మెంట్ ఆల్రెడీ సెటప్ చేసుకుని ఉన్నానండి. నెక్స్ట్ డిఫెక్ట్ టాంప్లెట్. నెక్స్ట్ వన్ ఏంటి? డిఫెక్ట్ టాంప్లెట్. సో ఐ విల్ షో అండ్ షేర్ సమ్ డిఫెక్ట్ టాంప్లెట్ ఆల్సో ఫర్ యూ. మనం ఇంకా జీరా స్టార్ట్ చేయలేదు కాబట్టి అప్పటి వరకు మీరు ఈ టాంప్లెట్ లో స్టోర్ చేయండి డిఫెక్ట్స్ ఏమైనా వస్తే. కనిపిస్తుందా? దిస్ వన్ ఈజ్ డిఫెక్ట్ టాంప్లెట్. సీరియల్ నెంబర్, డిఫెక్ట్ ఐడి. సో నార్మల్ గా మనకి డిఫెక్ట్ ఐడి అనేది జీరా టూల్ జనరేట్ చేస్తుందండి. ప్రజెంట్ మన దగ్గర జీరా టూల్ లేదు కాబట్టి మీరే వాంటెడ్ గా ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1001 అనుకోండి. లేకపోతే నార్మల్ గా డిఫెక్ట్స్ ఎలా ఐడి ఎలా జనరేట్ అయితే అంటే, మన లోన్ అప్లికేషన్ కదండి, లోన్ అప్లికేషన్ 01 అనండి ఫస్ట్ వన్. ఓకేనా. టైటిల్ మీరు ఏ డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారు? స్పెల్ మిస్టేక్ ఐడెంటిఫై చేశారా లేకపోతే ఇంకేమైనా? దాని టైటిల్ రాయండి. ఇక్కడ సివియారిటీ ఇప్పుడు అవసరం లేదు, ఈ ఈ ఈ కాలం ఎంటీ వదిలేయండి. నేను చెప్తా సివియారిటీ. నెక్స్ట్ ఫౌండ్ ఇన్ వర్షన్. ఇప్పుడు మీరు ఏ వర్షన్ చెక్ చేస్తున్నారు? వర్షన్ 1 కదా. నెక్స్ట్ బిల్డ్ 1. లాగుడు మీ పేరు రాయండి, డేట్ ఆఫ్ లాగుడు రాయండి. లాగుడు డేట్ ఆఫ్ లాగుడు రాయండి. అర్థమైందా? ఏం చేయాలి? ఎప్పుడైతే మీరు డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారో సీరియల్ నెంబరు, దానికి డిఫెక్ట్ ఐడి, టైటిల్ అంటే మీరు ఏ డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారో దాని టైటిల్ రాయండి. ఎలా రాయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిఫైడ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ టైటిల్ ఆఫ్ ద అప్లికేషన్ సంథింగ్ అలా. ఇప్పుడు లోన్ అప్లికేషన్ లో మీరు స్పెల్లింగ్ మిస్టేక్ ఐడెంటిఫై చేశారనుకోండి, LOAN బదులు LOON వచ్చింది అనుకోండి, ఏం రాస్తారు? ఐడెంటిఫైడ్ స్పెల్ మిస్టేక్ ఇన్ లోన్ అప్లికేషన్ టైటిల్. ఓకేనా. అలా ఆ టైటిల్ రాసేయండి. రాసిన తర్వాత సివియారిటీ వదిలేయండి. ఫౌండ్ ఇన్ వర్షన్ నెంబర్, బిల్డ్ నెంబర్. అది బిల్డ్ 1 అయితే బిల్డ్, నేను ఇప్పుడు చెప్పా కదా. ఇప్పుడు ఏ వర్షన్ రిలీజ్ చేస్తున్నారు మీరు? వర్షన్ 1 బిల్డ్. ఎక్కడ చెప్పా? వర్షన్ 1 బిల్డ్ 1. సో అక్కడ వర్షన్ దగ్గర 1 అయింది, బిల్డ్ దగ్గర రేపు బిల్డ్ 2 వచ్చినప్పుడు బిల్డ్ 2 అయ్యింది. క్లియరా? లాగుడ్ బై మీ పేరు రాసుకోండి. నెక్స్ట్ అప్రూవ్డ్ బై నా పేరు రాయండి. డేట్ ఆఫ్ లాగుడ్ మీరు మ్యాండేటరీ. ఇంకో పాయింట్ కూడా చెప్తుండే, ఎక్కడ వరకు రాశారు కదా ఇది. నెక్స్ట్ మీరు ఇంకోటి మేజర్ చేయాల్సింది ఏంటంటే అటాచ్మెంట్స్. మీకు ఇక్కడ ఈ వర్కింగ్ ఫోల్డర్ లో అటాచ్మెంట్స్ అని ఉంటుంది ఒక ఫోల్డర్, ఇక్కడ కనిపిస్తుందా? ఈ అటాచ్మెంట్స్ అనే ఫోల్డర్ లో మస్ట్ అండ్ షుడ్ చేయాలి ఇది. మీరు ఏదైతే డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారో ఆ డిఫెక్ట్ ని స్క్రీన్ షాట్ తీయాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు ఈ లోన్ అప్లికేషన్ లో ఒక డిఫెక్ట్ ఐడెంటిఫై చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ లో ఏం రాశారు? ఓ రాశారు అనుకుందాం. ఓకేనా? కనిపిస్తుందా? లోన్ యాప్ ఇది డిఫెక్టే కదా. ఇప్పుడు ఈ డిఫెక్ట్ ఏం చేయాలి? మీరు రేపు జీరాలో మీరు స్క్రీన్ షాట్ యాడ్ చేయాలి. చూడండి, ప్రింట్ స్క్రీన్ అనండి కీబోర్డ్ లో, ప్రింట్ స్క్రీన్ అనండి కీబోర్డ్ లో. ఇలా చేసిన తర్వాత పెయింట్ లోకి వెళ్ళండి, MS పెయింట్ లోకి వెళ్ళండి. ఈ పెయింట్ లో ఇలా కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఇలా వస్తుంది కదా. ఇదేనా మీరు ఐడెంటిఫై చేసింది?
దీనికి ఇలా రెడ్ కలర్ లో ఇలా చేయండి, ఏ యూఆర్ఎల్ ఈ యూఆర్ఎల్. అదేనా ఈ యూఆర్ఎల్ కి ఇది మీరు ఐడెంటిఫై చేసింది. దీనికి సబ్మిట్ బటన్ తో సమ, మీరు సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు కదా ఈ స్పెల్లింగ్ మిస్టేక్ కి. ఓకేనా? సో దీన్ని ఏం చేస్తారు, సేవ్ యాజ్ అని జేపీఈజీ పిక్చర్ లోకి వెళ్ళి ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ స్టోర్ చేస్తారు, ఎక్కడ ఉంది అటాచ్మెంట్స్, ఇక్కడ. అందుకే ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. ఈ అటాచ్మెంట్స్ లో ఏమని ఇస్తారు, టైటిల్, టైటిల్ ఏమి ఇస్తారండి, టైటిల్ ఏమి ఇస్తారు చెప్పండి. కాదు, అప్లికేషన్ నేమ్, వర్షన్ నేమ్, బిల్డ్ నేమ్, డిఫెక్ట్ నేమ్. ఇక్కడ టైటిల్ ఇస్తారు కదా మీరు, టైటిల్ ఏం రాయాలి, ఇమేజ్ లో అప్లికేషన్ నేమ్, వర్షన్, బిల్డ్, టైటిల్. ఇప్పుడు ఏం రాయాలి, లోన్ అప్లికేషన్ వర్షన్ 1, బిల్డ్ 1, టైటిల్ ఏంటి స్పెల్ మిస్టేక్. ఓకేనా, స్పెల్ మిస్టేక్. అలా టైటిల్ పెట్టి సేవ్ చేయాలి. అలా టైటిల్ పెడితే ఏమవుతుందంటే రేపు మీరు ఇమ్మీడియట్ గా దాన్ని ఇమ్మీడియట్ గా మీకు అది ఏ టైటిల్ అనేది తెలుస్తుంది. ప్లస్ మీకు టూల్లో డెవలపర్ దాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు సేమ్ టైటిల్ తోటి డౌన్లోడ్ అవుతుంది. వాడికి టైటిల్ ఈజీగా అర్థమవుతుంది. మీరు ఏదో కృష్ణ అని పెట్టారనుకోండి, ఆ కృష్ణ ఏంటో అర్థం అవ్వదు. అందుకే మీరు ఏ అప్లికేషన్ నేమ్, వర్షన్ నేమ్, బిల్డ్ నేమ్, టైటిల్ ఆఫ్ ద డిఫెక్ట్, అలా అటాచ్మెంట్స్ తీసిపోయి స్టోర్ చేసి సేవ్ చేయండి. ఓకేనా, ఇది కూడా మ్యాండేటరీ. ఇలా అన్ని టెస్ట్ కేసెస్. ఫస్ట్ వన్ చెక్ చేద్దాం చూడండి. టెస్ట్ కేస్ 01, ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో సేమ్ ఉంది కదా, స్మోకే కదా. ఫస్ట్ ఓపెన్ గూగుల్ క్రోమ్, ఇదే టెస్ట్ ఎగ్జిక్యూషన్ అండి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేశా, ఓకే వెరీ గుడ్. సో యూఆర్ఎల్ ఎక్కడుంది, యూఆర్ఎల్ లేదు కదా, దిస్ వన్ ఈజ్ యూఆర్ఎల్. ఓకే, ఎక్కడ ఉంటుంది, ఇక్కడ. సో ఈ యూఆర్ఎల్ ఇది కాదండి, మీకు లైవ్ యూఆర్ఎల్. నేను మీకోసం ఎంతో కష్టపడి, యాక్చువల్గా ఇది లోకల్ హోస్ట్ అండి. ఇది నా పేజ్ లో మాత్రమే ఓపెన్ అవుతుంది, మీకు ఓపెన్ అవ్వదు. అర్థమైందా, ఇది నా లోకల్ సర్వర్. నేను మీకోసం ఒక సర్వర్ ని పర్చేజ్ చేసి ఆ సర్వర్ లో అప్లికేషన్ స్టోర్ చేసి పెట్టిన. అర్థమైందా, ఆ అప్లికేషన్ మీకు షేర్ చేస్తా, నేను ఆ యూఆర్ఎల్ షేర్ చేస్తా. ఇది మీకు కూడా ఓపెన్ అవుతుందండి. HTTPS అని ఉంది కదా, ఇది మన అప్లికేషన్ యొక్క యూఆర్ఎల్. ఈ యూఆర్ఎల్ ని నేను మీకు షేర్ చేస్తా. ఓకేనా, ఆ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఎక్కడ క్లిక్ చేస్తున్నా, బ్రౌజర్ లో ఎంటర్ చేసా. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత ఏం ఏమన్నా ఉంది, క్లిక్ ఆన్ ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్. లోన్ అప్లికేషన్ పేజ్, లోన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ షుడ్ బి ఓపెన్. లోన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఎంటర్ ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఏం రాస్తారు, యాక్చువల్ రిజల్ట్ లోన్ అప్లికేషన్ పేజ్ రాస్తారు, ఓపెన్డ్. లోన్ అప్లికేషన్ పేజ్ ఓపెన్డ్. సో నౌ కంపేర్ బోత్. ఈ రెండింటిని కంపేర్ చేయండి, సేమ్ ఉన్నాయా డిఫరెన్స్ ఉన్నాయా. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిఫెక్ట్, డిఫెక్ట్ యొక్క డెఫినేషన్ ఏంటండి, కంపేర్ బోత్. ఇఫ్ ఇన్ కేస్ both are same, mark as pass. Both are different, mark as fail. So ఇప్పుడు both same ఆ different ఆ, mark as pass. కావాలంటే ఈ పాస్ వాటికి మీరు సపరేట్ గా కలర్స్ మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేసుకోవటం వల్ల మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. సో పాస్ అయితే నెక్స్ట్ కాలమ్స్ మనకు అవసరం లేదు కదా. లెట్స్ మూవ్ టు ద సెకండ్ వన్. ఓకే, నెక్స్ట్ మూవ్ టు ద సెకండ్ వన్, థర్డ్ వన్. స్పెల్లింగ్ మిస్టేక్స్ నార్మల్ గా మీరు ఈ చిన్న పేజ్ కి ఈ పేజ్ కి మీరు డైరెక్ట్ గా చెక్ చేయండి.
ఓకే అండి, ఈ పేజ్కి అన్ని చెక్ చేయండి. బట్ నెక్స్ట్ పేజ్కి మాత్రం నేను ఎలా చెక్ చేయాలి, బల్క్ లో ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి నేను చెప్తాను మీకు. ఇప్పుడు వరకు అయితే మాత్రం 1 by 1 చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఇంకో టెస్ట్ కేసు యాడ్ చేసుకున్నాం అందరూ కూడా. ఎక్కడ యాడ్ చేస్తారు ఈ టెస్ట్ కేసు అంటే, అసలు ఈ టెస్ట్ కేసు రాశారా? ఇప్పుడు చూడండి, మీరు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు లోకల్, ఇక్కడ ఈ కస్టమర్ నేమ్ అనేది టైటిల్ కదండి, టెక్స్ట్ బాక్స్ టైటిల్. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ హోల్డర్ లో మీకు కస్టమర్ నేమ్ అని కనిపిస్తుందా? కనిపించట్లేదా? డేటా ఎంటర్ చేసినప్పుడు పోతుంది కదా, రైటా? ఇప్పుడు ఈ ఆల్ ఎప్పుడైతే మనం పేజ్ ఓపెన్ అయిందో ఈ పేజ్ లో ఆల్ టెక్స్ట్ బాక్సెస్ లో ప్లేస్ హోల్డర్ అనేది విజిబుల్ ఉందా లేదా కూడా చెక్ చేయాలి. ఓకేనా? వెరిఫై ప్లేస్ హోల్డర్ నేమ్స్ ఇన్ ఆల్ టెక్స్ట్ బాక్సెస్. Verify placeholder names are available in all text boxes or not. So what is expected? Placeholder name should be available in all text boxes. Any text boxes లో ఏముండాలి? placeholder names ఉండాలి. ఉంటేనా పాస్, లేకపోతేనా డిఫెక్ట్. ఇప్పుడు అక్కడ అన్ని కనిపిస్తున్నాయా లేదా మీకు ఇక్కడ? ఎస్ ఆర్ నో? కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపించకపోతే ఏం రాయాలి? డిఫెక్ట్ రాయాలి. ఆ డిఫెక్ట్ కార్డ్ ఏం రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ నెంబర్ లో కనిపించట్లేదు అనుకోండి, అకౌంట్ నెంబర్ ప్లేస్ హోల్డర్ నేమ్ ఇస్ నాట్ విజిబుల్. రైటా? ఎక్కడ రాస్తారంటే ఆ టెస్ట్ కేసు బ్యాక్గ్రౌండ్, ఫోర్గ్రౌండ్ ఆల్రెడీ రాసినట్టు ఉంది కదా, అందుకే ఒకసారి చెక్ చేయండి. రాసినాం కదమ్మా, వెరిఫై ప్లేస్ హోల్డర్ నేమ్స్ విజిబుల్ ఆర్ నాట్. స్పెల్ మిస్టేక్స్ లో స్పెల్ ఓకే రాసిన అవసరం లేదు. ఆల్ ప్లేస్ హోల్డర్స్ నేమ్స్ షుడ్ బి క్లియర్ విజిబుల్. ఓకే, వెరీ గుడ్. సో ఇలా ఏం చేస్తారు? అన్ని వాటికి మొజిల్లా ఫైర్ ఫాక్స్ రాసిందేమో ఎక్కడ కనిపిస్తుంది? ఓకే, మొజిల్లా ఫైర్ ఫాక్స్. అలా ఏం చేయాలి? మీరు అన్ని టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసి ఎన్ని చేశారు ఏంటనేది నాకు రేపు రిపోర్ట్ పంపించండి. అన్నీ చేయొద్దండి. ఎన్ని టెస్ట్ కేసులు ఉన్నాయి ఇప్పటికి మనకి? ఒక్కోదానికి ఎన్ని వచ్చినాయమ్మా? 50 వచ్చినాయా? 46 వచ్చినాయా? ఈ రోజు వరకు ఓన్లీ ఒక అప్లికేషన్ లో ఒక 20 టెస్ట్ కేసెస్ వరకే ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే అండి, ఒక 20 టెస్ట్ కేసెస్ వరకే ఎగ్జిక్యూట్ చేయండి. ఈ రోజు రేపు కలిపి క్రోమ్ బ్రౌజర్ ఎగ్జిక్యూట్ చేయగలిగారు. గుర్తుపెట్టుకోండి, బ్లైండ్ గా పాస్ ఆర్ ఫెయిల్ చేయొద్దు. ఇది మన అప్లికేషన్. ఈ అప్లికేషన్ లో చాలా డిఫెక్ట్స్ పెట్టాను నేను. ఇది యాక్చువల్లీ ఇది లైవ్ అప్లికేషన్. మీకు ఇలా కాదు, దీంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఎవరు ఎన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేస్తారనేది, వాళ్ళు ఎంత కాన్సన్ట్రేటెడ్ టెస్ట్ చేశారనేది తెలుసు. మీరు బ్లైండ్ కి పోయి ఆ పాస్ అని రాశారనుకోండి, నాకు చెప్పాలి ఎవరు ఎన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై నాకు ఇండివిజువల్ కి ఫార్వర్డ్ చేయండి. ఎలా ఫార్వర్డ్ చేస్తారు? టెంప్లెట్. నేను టెంప్లెట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. ఓకేనా? డైలీ డిఫెక్ట్ రిపోర్ట్ టెంప్లెట్ ఫార్వర్డ్ చేస్తా. అందరూ కూడా ఈ టెంప్లెట్ లో అప్లోడ్ చేయండి. ఈ టెంప్లెట్ ని కూడా మీ ఫోల్డర్ లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఓకేనా? అడగొచ్చండి. ఎనీ క్వశ్చన్స్? Any questions? No. I will share the build also. Loan application version 1 build 1. Released by who is your developer? Krishna. So I will share the URL also here. Where is our URL? This one is URL. So first of all of you must complete an smoke testing. Build URL. So ఇక్కడ మీకు ఏం అవసరం లేదంటే ఇట్ మీన్స్ లాగిన్ పేజ్ ఏం లేదు కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఏం అవసరం లేదు. అందుకే డైరెక్ట్ గా URL ఒకటే ఫార్వర్డ్ చేస్తున్నా మీకు.
నెక్స్ట్ బిల్డ్ 2 కూడా రెడీ ఉందండి, బిల్డ్ 2 కూడా పంపిస్తాను. సో బిల్డ్ రిలీజ్ అయింది అంటారు. ఇప్పుడు ఈ బిల్డ్ ని ఓపెన్ చేసుకొని URL ఎంటర్ చేసుకొని టెస్ట్ కేసెస్ పాస్ ఆర్ ఫెయిల్ మార్క్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మనం చేసే టెస్టింగ్ ఏ టెస్టింగ్ అంటారండి? మాన్యువల్ టెస్టింగ్ అంటారు. ఓకేనా? సో ఇది మనం చెప్పే ప్రాజెక్ట్. చూడండి 2 types ఆఫ్ ప్రాజెక్ట్స్ చెప్తానని చెప్పా మీకు. ఏంటి అండి 2 types? ఒకటి శాంపిల్ ప్రాజెక్ట్ అండి, ఒకటి శాంపిల్ ప్రాజెక్ట్, ఇంకోటి లైవ్ అప్లికేషన్, లైవ్ ప్రాజెక్ట్. శాంపిల్ ప్రాజెక్ట్ చెప్తా, లైవ్ ప్రాజెక్ట్ చెప్తా. ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ శాంపిల్ ప్రాజెక్ట్ లోనేమో రిజిస్ట్రేషన్ పేజ్ చెప్తున్నాము, లైవ్ లోనేమో లాగిన్ పేజ్ చెప్తా. లైవ్ లో ఏం చెప్తా? లాగిన్ పేజ్ చెప్తా. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లో ఈ శాంపుల్ ప్రాజెక్ట్ మనమే డెవలప్ చేసింది, నాదే ఓన్. అందుకే నేనే మీకు కొన్ని డిఫెక్ట్స్ అనేవి ఇన్సర్ట్ చేశాము వాంటెడ్ గా. ఓకేనా? ఈ లైవ్ దాంట్లో మాక్సిమం డిఫెక్ట్స్ ఉండవు. ఈ ఇక్కడ మీరు రిపోర్ట్ చేసిన డిఫెక్ట్స్ నేను ఫిక్స్ కూడా చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు రిపోర్ట్ చేస్తారు కదా, ఆ రిపోర్ట్ చేసిన వాటిని నేను ఏం చేస్తానండి, ఏం చేస్తా? ఫిక్స్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తా? నెక్స్ట్ బిల్డ్ రిలీజ్ చేస్తా. అప్పుడు బిల్డ్ రిలీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీరు రీటెస్టింగ్ చేయాలి. ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? రెగ్రెషన్, రీటెస్టింగ్ చేయాలి. ఆ రీటెస్టింగ్ ఎలా చేయాలి, రెగ్రెషన్ ఎలా చేయాలంటే ఫస్ట్ మీరు ఇది చేస్తే అది చెప్తా. క్లియరా? నో డౌట్స్ కదా? ఓకే అండి, ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. సో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి ఇండివిజువల్ గా ఎవరి కాల్ ఇండివిజువల్ చేసి ఎవరు ఎన్ని డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేశారని నాకు చెప్పాలి. మినిమం 10 దాకా పెట్టాను నేను. ఎన్ని కనిపెడతారో చూద్దాం. మీరు కనిపెట్టకపోతే మళ్ళీ చేపిస్తాను మీతో. క్లియరా? ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ. ఆల్రెడీ ఫార్వర్డ్ చేసే బిల్డ్ కూడా అన్ని చెక్ చేసుకుని ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే డౌట్ ఉంటే నాకు ఒకసారి పింగ్ చేయండి, నేను కాంటాక్ట్ లోకి వస్తాను. ఓకే.